భారత్ ఖాతాలో వరుసగా రెండో వైట్ వాష్. ఐర్లాండ్ పైనే కాకుండా ఇంగ్లాండ్తో జరిగిన 5 టీ20ల సిరీస్ను కూడా టీమిండియా ఒక్క విజయం లేకుండానే ముగించేసింది. ఇక 5వ టీ20లో భారత్ 56 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఆతిథ్య జట్టు 4-0 తేడాతో సిరీస్ను దక్కించుకుంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ టీ20 ఫార్మెట్లోనూ నెంబర్ 1గా నిలిచింది. ముందుగా ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 257 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసి ఓడిపోయింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా బట్లర్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా బ్రూక్ నిలిచారు. భారీ ఛేదనలో భారత్ ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. మధ్య ఓవర్లలో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టడి చేశారు. ఇక దీంతో ఇషాన్, తిలక్ హాఫ్ సెంచరీలు మినహా జట్టు ఇన్నింగ్స్లో ఎలాంటి మెరుపులు లేవు. ఇక ఓపెనర్ శాంసన్ 27 పరుగులు చేసి ఈసారి ఆకట్టుకున్నా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఇషాన్, శ్రేయస్ 3 వికెట్కు 55 పరుగులు జోడించారు. ఇక 11వ ఓవర్ నుంచి వికెట్ల పతనం సాగడంతో విజయానికి చాలా దూరంలో నిలిచారు. చివర్లో తిలక్ వేగం పెంచినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ బట్లర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఎదురు దాడికి రెండో వికెట్కు 233 పరుగుల రికార్డు భాగస్వామ్యం జతచేసింది. దీనికి తోడు భారత్ ఫీల్డింగ్ వైఫల్యం కూడా వీరికి కలిసొచ్చింది. రెండో ఓవర్లో ఓపెనర్ సాల్ట్ వికెట్ మినహా భారత్ సాధించిందేమీ లేదు. 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను దూబే వదిలేయడం దెబ్బతీసింది. ఇక పవర్ ప్లే తర్వాత ఈ జోడీ మరింత వేగం చూపించింది. ఆఖరి ఓవర్లో బ్రూక్ క్యాచ్ను మరోసారి వదిలేయగా ఇంగ్లాండ్ 250 స్కోర్ను దాటేసింది.